ఆల్, వెల్కమ్ టు బ్లూమింగ్ విత్ బ్యూటీ. ఈరోజు నా వార్డ్రోబ్లో ఉన్నటువంటి ఈ శారీ అండ్ బ్లౌజ్ గురించి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మోస్ట్లీ అందరి దగ్గర ఇలాంటి శారీ అనేది ఒకటి ఉంటుందని అనుకుంటున్నాను నేనైతే కనుక, ఎందుకంటే చాలా లుక్ బాగుంటాయి కాబట్టి. ఇది ప్యారెట్ గ్రీన్ అనమాట. ప్యారెట్ గ్రీన్కి ఇలా గోల్డ్ జరీతో వచ్చింది. ఇలా స్టార్టింగ్ అండ్ ఎండింగ్ కూడా పైన కింద ఇలాగే బోర్డర్ అనేది వచ్చింది. ఇది స్టార్టింగ్ అనమాట. స్టార్టింగ్ ఇలా ప్లెయిన్గానే వదిలేసారు. పళ్ళు వచ్చేటప్పటికి కొంచెం అంటే ఫుల్గా ఇవ్వకుండా కొంచెం ఇలా రోలింగ్ టైప్లో క్రష్డ్గా వచ్చిందనమాట. కొంచెమేమో ఇలా రన్నింగ్గానే ఇచ్చేసారు. శారీ అంతా ఇలాగే ఉంటుంది, కాకపోతే కొంచెం కుచ్చుకున్నట్టుగా అనిపిస్తుంది. మరి నాకే అలా అనిపిస్తుందో లేకపోతే అందరికీ అలాగే ఫేస్ చేస్తారో తెలియదు, కానీ ఎందుకంటే లోపల ఇలా ఇచ్చారనమాట. ఈ థ్రెడ్స్ అన్నీ ఇలా బయటకు వచ్చేసినాయి. ఇవి గుచ్చుకోకుండా మీకు ఏమైనా టిప్ తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఎందుకే ఎక్కువ ఈ శారీ వన్ టైం కూడా కట్టలేదనమాట. ఒకసారి కట్టుకున్నాను, ఒక 1 hour ఉంచుకున్నాను తీసాను. దీనికి ఇంకా స్పెషల్గా అయితే చెప్పేది ఏం లేదు. ఇదే బ్లౌజ్ అనమాట. దీనికి అయితే ఇది ప్లెయిన్ ఇచ్చేసారనమాట మనకి. సో ఇదంతా జరిగి వచ్చింది కాబట్టి ప్లెయిన్ ఇస్తే అది డల్ అయినా మనకి ఇది ఉన్నదన్న థాట్లో ఇలా బ్లౌజ్ వచ్చిందనమాట. సరే, దీనికి నెక్ అయితే వీనెక్ ట్రై చేస్తాను. వీనెక్ అనేది మనకి థిక్గా ఉన్న వాళ్ళకి థిన్గా కనబడటానికి అదొక చాయిస్ అని విన్నాను. సో ఎందుకు వీనెక్ ట్రై చేయకూడదు అని చెప్పేసి వీనెక్ ట్రై చేస్తాను అనమాట. దీనికి అయితే హ్యాండ్స్కి రెండిటికి మనకి జరీ వచ్చింది. నేను నెక్కి యూజ్ చేయలేదు కాబట్టి వన్ సైడ్ మిగిలినటువంటి ఈ జరీతో ఈ బో అనేది ట్రై చేశాను అనమాట. చాలా ఈజీ అండి బో ట్రై చేయటం అనేది. ఈ క్లాత్లో వచ్చినటువంటి దీంతో ఈ బౌన్ కూడా నేను ట్యాగ్ చేశాను అనమాట, అక్కడికి టై చేశాను అనమాట. ఇదే బాగున్నమాట. ఎలా ఉందో ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఇది నేనే స్టిచ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది బ్లౌజ్ ఒకసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.